బట్ వై ఆర్ యూ ఇన్సల్టింగ్ యువర్ ఓన్ ఫిలిం ఫ్రెటర్నిటీ? ఆ ఫిలిం ఫ్రెటర్నిటీని పట్టుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే అది ఏ రకంగా సంస్కారం అవుతుంది, ఏ రకంగా రాజకీయం అవుతుంది? నాకు నిజంగా అర్థం కూడా కాదు. దీనిపైన ఏంటి సభలో ఒక్కరూ మాట్లాడకపోవడం ఏంటి? శాసనసభ సాక్షిగా తెలుగునాట మహానటునికి అవమానం ఎవడు అని సంబోధిస్తే ఒక్కరంటే ఒక్కరు. ఈ భాషా ప్రయోగం మంచిది కాదు. మీరు ఏ ఉద్దేశంతో అన్నా మీరు చిరంజీవి పట్ల గౌరవం ఉందని మేము అనుకోము, కానీ పొరపాటునైనా ఆ మీనింగ్ రాకూడదు. లెటర్స్ డ్రాప్ ఇట్ అని అనొచ్చు కదా. ఏమవుతుంది? ఏం శాసనసభ హుందాతనం పెరుగుతుంది కదా. తెలుగు వారి శాసనసభ కదా. తెలుగు మహానటుని అవమానించడం ఎందుకు? మీకేం అవసరం వచ్చింది చిరంజీవిని అవమానించడానికి? ఆయన మీకేమైనా ఇబ్బంది పెట్టాడా? ఆయన జగన్ కలవడమే మీకు కోపం అయితే ఆయన ఎందుకు కలిశాడు? ఆయన సినీ పరిశ్రమ సమస్యల విషయంలో ముఖ్యమంత్రి కలవతే ఎవరిని కలుస్తారు? ఎవరిని కలుస్తారు చెప్పండి? మీ వ్యక్తిగత భేషజాల కొరకు లక్షలాది మంది వేలాది మంది పనిచేసే సినీ పరిశ్రమ ప్రయోజనాలు తాగడం పెట్టాలా? ఎవరు ముఖ్యమంత్రి సీట్లో ఉండే వాళ్ళని కలుస్తారు. ఏముంది అందులో? ఎవరిని ముఖ్యమంత్రి సీట్లో ఉండాలో చిరంజీవి డిసైడ్ చేస్తారా? ప్రజలు తీర్పు చెప్పారా?